వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది అంటూ ఈనాడు రోజుకో కట్టుకథ రాస్తోంది. ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలు అనడానికి ఇదిగో రుజువు అంటూ సాక్షి ఇవాళ ఒక కథనం రాసింది. ఆర్టీఐ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈనాడు చెప్పిందంతా అవాస్తవం అని సాక్షి చెప్పడానికి ట్రై చేయడాన్ని చూస్తే నాకు ఒక్క మాట గుర్తొచ్చింది. ఈనాడు సంస్థల నుంచి వచ్చిన వాడిగా మీతో షేర్ చేసుకుంటే గనక కొన్ని చేదు నిజాలు ఎలా ఉంటాయి అనేది అర్థమయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ కీటాక్స్. జర్నలిజం బేసిక్ ప్రిన్సిపల్స్లో ఒక మాట ఉంటుంది, వెన్ ఇన్ డౌట్ లీవ్ ఇట్ అవుట్ అని. అంటే నువ్వు ఏదైనా సరే కన్ఫర్మ్ చేసుకోలేనప్పుడు, అది నిజం కాదేమో అని డౌట్ ఉన్నప్పుడు బెటర్ దాన్ని వదిలేసేయి, పబ్లిసైజ్ చేయకు అని దాని అర్థం. కానీ ఇవాళ రేపట్లో తెలుగు మీడియాలో అసలు నిజమా అబద్ధమా అనేది కాదు, మనకి ఏది కావాలి అనేది పిక్ చేసుకోవడం, అదే నిజం అన్నట్టుగా రాసేయటం అనేది తంబురులు అయిపోయింది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. 375 కోట్ల పేజీలు డిలీట్ చేశారు అని రాసిన కథనం కూడా అచ్చం అలాంటిదే అని ఆర్టీఐ ద్వారా క్వశ్చన్ చేస్తే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చెప్పిన సమాధానాన్ని బట్టి అర్థమవుతూ ఉంది అని సాక్షి రాస్తోంది. అయినా ప్రత్యేకంగా ఒక ఇన్స్టెన్స్ చెప్పి సాక్షి ఇలా ఎందుకు మొత్తుకుంటోంది అని ఆలోచిస్తే కనుక చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఎందుకంటే ఒక ఎజెండాని పిక్ చేసుకోవటం, దాని మీద వరుసగా కథనాలు రాయడము, భారీ నెంబర్లు మెన్షన్ చేయడము, అవునా వైసీపీ హయాంలో ఇంత జరిగిపోయిందా అని న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా బేజారెత్తిపోయేలాగా చేయాలి అనే వ్యూహంలో ఇదంతా భాగం. 20-25 ఏళ్ల కిందట ఈనాడు ఎడిటోరియల్స్లో ఒక పదం తరచుగా వినిపిస్తూ ఉండేది, రాస్తూ ఉండేవాళ్ళు. అదేంటంటే అసిధారా వ్రతం అంటే ఏంటి అని ఆయన ఎవరో శాఖా గ్రంథాలయంలో వెతికినట్టుగా ఈనాడులో ఉండే ఆర్ఆర్జీలో వెతికితే, రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ గ్రూప్లో వెతికితే కనిపించిన అర్థం ఏంటంటే కత్తి అంచున నడవడం అని. అంటే కత్తి అంచు మీద నడుస్తూ ఉంటే కాళ్ళు తెగుతూ ఉంటాయి, బ్యాలెన్స్ కుదరక ఎంత యాతన పడాల్సి ఉంటుందో అన్నీ తట్టుకుంటూనే ఆ కత్తి అంచు మీద నడవడాన్ని అసిధారా వ్రతం అంటారు. మేము చేస్తున్నది జర్నలిజం కాదు, అలాంటి అసిధారా వ్రతం, మేము అంత నిక్కచ్చిగా ఉంటాము, నిష్పాక్షికంగా ఉంటాము అని ఈనాడు పదే క్లెయిమ్ చేసేది. మరి ఇప్పుడు ఆ పదం వాడుతుందో లేదో తెలియదు, కానీ చెప్పే నీతి ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మరి ఆచరించే రీతి మాత్రం ఈ 375 కోట్ల పేజీలు డిలీట్ చేసినట్టుగా ఉంటే గనక వాస్తవాలేంటో జడ్జిమెంటల్గా తెలుసుకోవాల్సిన బాధ్యత జనం మీద ఉంటుంది. ఎందుకంటే రాసే వాళ్ళకంటే ఆర్థిక ప్రయోజనాలు లేదంటే గనక వ్యాపారాన్ని కాపాడుకునే లక్ష్యంతోనూ కొందరిని శాశ్వతంగా కుర్చీలోనే ఉంచాలి ప్రయత్నాలు చేయాలనో ఉండొచ్చుగాక. మరి అలాంటి రాతలు చదివి నమ్మాల్సిన పరిస్థితి తమకు ఉందా అనేది తెలుసుకోవాల్సింది మాత్రం జడ్జిమెంట్ ఉన్న ప్రజలే. ఎందుకంటే ఇది లిక్కర్ కేసుకో లేదంటే సాక్షి రాసిన రాతలకు వైసీపీ చేస్తున్న ఆరోపణకు సంబంధించిన విషయం కానే కాదు. నిరంతరం అబద్ధాల్లో బతుకుతూ నిజంగా మనం ప్రోగ్రెస్ అనేది సాధించగలుగుతామో ఏనాడైనా? ఈనాడు విషయంలో తెలుసుకోవాల్సిన నిజం ఇదే. దిస్ ఈజ్ కీటాక్స్.